అక్కయ్యా లే అక్క బసే చెలికత్తే చెల్లెలారా ఏమమ్మా అట్లా కూర్చున్నావు చెల్లెలారా ఈ పోరలను గృహంబులో పడవేసి మనుగు మిరపకాయలు కొని తెచ్చి ఇప్పుడే పొగబెట్టి వీళ్ళను అందులో పడవేసి తలుపులు బిగించి సంపుండ్రి మీకు తగినంత ధనం ఇస్తా చెలియలారా అక్కయ్య అమ్మాయి ఏడు దొరికిందో గాని మనకు అయ్యో మన చూస్తే పిల్లలను చంపేస్తే నీకు తగినంత ధనం ఇస్తా వాళ్ళను వాళ్ళ తోలి మిరపకాయలు తెచ్చి పొగబెట్టి తలుపులు పెట్టి సావదెంగిరా ఇది ఇస్తావా ఇది ఇస్తా ఇంకా ఏమైనా ఇస్తా అన్ని ఇస్తా ఇది ఇస్తావా అయితే ఇగో పొగబెట్టి అది ఇది అయితే ఆ యొక్క భావన పొగలెత్తి కంచుగొద్దలు పెట్టి నిలిపిన వేసి దాని ఒక సంవత్సరం ఏందక్క ఇది కాయ బిడ్డ నా మాట అమ్మ అన్నదిగా నాట దేవుడు ముగ్గుదామా సరేనమ్మా సరే సరే ఆ భగవంతుడు మొక్కుమంటావా మమ్మల్ని ఓం పటాసు ఓం పమం రెండు కాగితాలు ఇస్తాను రెండు కాగితాలు ఇస్తాను అక్కయ్య కాగితాలు తల్లిరా లక్ష్మీదేవి మమ్మ కరుణా చూడావే తల్లిరా లక్ష్మీదేవి మమ్మ కరుణా చూడావే ఇదేనా వల్ల కాదు బాధలకు వల్ల కాదు ఈ బాధలకు వచ్చాదో మా మేలావే వల్ల కాదు బాధలకు అక్కయ్యా అక్కయ్యా చెల్లెలా అక్కయ్య మనకు ఏమి బాధ కలిగినా భగవంతుడు మన భూమి మీద ఎందుకు చేసిండు ఇంత బాధలు కలిగా చెల్లి ఏం చేద్దాం మనము నేను ఆ యొక్క ఢిల్లీకి పోతున్నానని నా భార్యమని అయినా మాణిక్యాల దేనికి ఒప్పచెప్పినా నా పిల్లలు లేరు ఇక్కడ వస్తే నా పిల్లలు నేను ఇంటికి వచ్చేసరికి కనిపిస్తుంది ఆ యొక్క ఢిల్లీకి పోయి నేను ఇంటికి వచ్చేసరికి నా పిల్లలు లేరు. నా పిల్లలు ఎక్కడ పోయినారో నాకు ఎట్టు నా యొక్క భార్య మాణిక్యాల దేవిని అడుగుతాను కదా, మాణిక్యాల దేవిని నేను పోయి అడుగుతాను కదా. ఉండలేదు అవును కూర్చోమని నా కుమార్తె లేదు దుష్టనారి నాకు నా కుమార్తె లేదు నా కుమార్తె లేదు దుష్టనారి నాకు చూపుమా దుష్టనారి నాకు చూపుమా కామక ఇకటారు చేతనే అరే నా బిడ్డలు లేరు, నా బిడ్డలు లేరు, నా బిడ్డలు లేరు. ఏందయ్యా ఏడుస్తున్నావు? నా బిడ్డలు కాదు, నా బిడ్డలు ఏమైందా అంతగానో నా బిడ్డలు ఎక్కడున్నారు? కాదు, ఢిల్లీకి పోయేసి అంతగానో ఏడుస్తున్నావు ఎందుకయ్యా? ఏమైంది ఏడుస్తున్నావు? భర్త నన్ను ఎడగాకుంటా బాలలేరని అంటివా, భర్త నన్ను ఎడగాకుంటా బాలలేరని అంటివా, భర్త నన్ను ఎడగా
వర్షతో తెలిపేదా వర్తమానము తోడా నీకు వరుసతోనే చెప్పేదా వర్తమానము తోడా నీకు చెలియా ఓ లాల్ ఏయ్ చెలియా ఓ లాలానా ఏ చెలిమని ఓ రాధా నా పిల్లలు లేక నేను బాధపడుతున్నాను, చాలా గోసపడుతున్నాను, చాలా ఏడుస్తున్నాను. నా పిల్లలు ఏరి ఎక్కడ దాచినావు, ఎక్కడ ఉన్నారు నా పిల్లలు? నా భార్య ఎటువాయని నన్ను అడగకుండా నా పిల్లలేరని అడుగుతున్నావే. నీకు పిల్లలు రావడముతోనే నేను కాదా? నేను నన్ను ఎందుకు చేసుకున్నావు? మరి నన్ను ఎందుకు చేసుకున్నావు? నా భార్య ఏదని అడుగుతలేడు, నా పిల్లలేరని వచ్చి అడుగుతున్నావు. గాని నా పోయి వచ్చి నన్ను అడుగుతలేవు, గాని నా పిల్లలేరని అడుగుతున్నావు. నన్ను ఎందుకు చేసుకున్నావు నువ్వు? నా పిల్లలే సర్వస్వము. నీ పిల్లలు సర్వస్వం అయినప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు నువ్వు? నన్ను ఎందుకు చేసుకున్నావు? ఏమి వార్త బాల ఏమి వార్త బాలది కోమలంగి తెలుపుమా, ఏమి వార్త బాలది కోమలంగి తెలుపుమా, కౌమాని బిడ్డలాలు కలదేర్చ తింటివా, కలవాని బిడ్డలాలు కలనాను చూపుమా. తీసుకొని ఉరికొస్తున్నాయో ఎక్కడ ఉన్నారు? నన్ను చేసుకొని ఇసిపెట్టిపోయిండు. నీదు సాతియో దయ్యామయ్యి ఇందు వచ్చి అడిగాను, నీదు సాతియో దయ్యామయ్యి. నా యొక్క భార్య భూలక్ష్మీదేవి దయ్యమైందా? ఇందు వచ్చి అడిగాను, నీదు సాటియు దయ్యామయ్యి. నా మీద బాడి కొట్టి బిడ్డాల ముదువగోని పోయేరా. ఏమిటి ఏమిటి చిత్రము? నా మీద బాడి కొట్టి బిడ్డాల చెలియా ఓ లాలానా నా యొక్క భార్య అయిన భూలక్ష్మీదేవి నాతోని సంసారం చేసి నాతోని చాలా బాధలు పడి ఎన్నో అవస్థలు పడి 7 పిల్లలు గని నాకు ఒప్పచెప్పిపోయినది. నా బిడ్డలను 7 సాది పెంచి పెద్ద చేసి నాకు ఏ మాత్రము నేను గత్యంతరము లేకుండా రాజ్య పరిపాలన కోసానికి నేను చేసుకున్నాను. రాజ్య పరిపాలన కోసం చేసుకుంటా నా బిడ్డలను నిన్ను నమ్మి చెప్పినందుకు నేను పోతుంటే నా బిడ్డలు నేను వచ్చినందుకు నా బిడ్డలు నాకు ఎదురుగా వచ్చి నాయనా నాయనా ఊరికి రావాలి. నా బిడ్డలు కనపడలేదు, నా బిడ్డలు కనపడలేదు, నా బిడ్డలు నాకు ఎదురుగా రాలేదు.
నా మరి నీ బిడ్డలను ఏమి పెళ్ళము చేసినావు? ప్రేమ నా తీరక దయ్యం అయి వచ్చి నా భా- నన్ను కొట్టి నీ పిల్లల గుంజుకపోయి నేనేం చేయనయ్యా? నా భార్య దయ్యము ఏం కాదు కదా. చేయాలి చెప్పు? దయ్యము కాదు కదా. ఆ, ఇగో ఈ పంట ఆసింది గిచ్చింది అన్ని గీతలే మొత్తం. ఇగో గీవని అడుగు చెప్తది. గీవని అడుగు చెప్తది, చూసింది. ఏయ్ నిజము చూపకుంటే బాలలాను నిజము అని తెలుపుమా. నిజము చూపగాను బాలని ఏ గ్రాములు తెలుపుమా. బాలని ఏ గ్రాముగా తెలుపు, ఏ గ్రాముగా తెలుపుమా. నిజం ఉండవచ్చు బాలని ఏ గ్రాముగా తెలుపు. బాల ఏ గ్రాముగా తెలుపుమా. ఏయ్ నువ్వు కరెక్ట్ అండి. ఏయ్ ఏమంటున్నావు? నీ భార్య వచ్చి నన్ను కొట్టి గుంజుకపోయిందని నేనేం చేస్తాను? నా మీద కత్తి తీసుకొని ఉరుకొస్తున్నావు. పొడుస్తా ఏయ్ కమ్మకంగి బాలలోను కనులను చూపుమా. నా బిడ్డలను కన్నులను చూపమా. కమ్మకంగి బాలలను కనులను చూపుమా. కమ్మకంగి బాలలను కనులను చూపుమా. చిన్నలాను బాలలను ఎక్కడాను దాచినావే. చిన్న బాలలను నీవు ఎక్కడాను దాచినావే. నీ పెళ్ళవే వచ్చి గుంజుకపోయింది. నీ పెళ్ళ వచ్చి దాచుకపోయిందా? నేను ఎవరా ఈశుని కెరుక ఎగటి కన్నా బొమ్మికా పోసవారి ఈశుని కెరుక. నీ గొప్ప చెప్పిపోయినా భగవంతునికి ఎమెరికనే నా పిల్లల గురించి. పోసవారి ఈశుని కెరుక ఎగటి కన్నా బొమ్మికా పోసవారి ఈశుని కెరుక. దాచకామె తెలిపితే నీ తలంటు నా మీద. దాసకాను తెలిపి తిని దయలుంచు నా మీద. దాసకాను తెలిపి తిని దయలుంచు నా మీద. ఓ నాదా ఎలియా ఓ లాలానా వీధి మీదకి వస్తున్నావు. ఏమంటున్నావు? నేను దాసకుంటే చెప్పిన నువ్వు ఎక్కడ పోతావో ఆ పిల్లలు ఎక్కడ పోయిరో నీ పిల్లలు వచ్చి గుంజుకపోయినాక నేను ఎడదేవులు ఎడదేవులు ఆడుకో. నువ్వు నా యొక్క భార్య సతీమణి అయిన భూలక్ష్మీదేవి ఎన్నడూ దయ్యము కాదు, అది దేవత. నా భార్య 10 మంది మాటలు తోని పుస్తకట్టి నేను పెళ్లి వివాహం ఆడుకున్న దాన్ని. అటువంటిది నా భార్య భూలక్ష్మీదేవి దయ్యము కాదు. కాదంటవా? అవును కదా. మరి నన్ను ఎందుకు వచ్చి గుంజుకపోయింది దయ్యం కాకుంటే? నేను నమ్మను కదా. నేను నాడు నెత్తంతా చిప్పిరి చేసి నన్ను కొట్టి ఇగో చీర అంతా ఇగో ఎట్లా పోయింది చూడండి రామ్మ. నా చీర మంచిగా ఉందా? చీర అంతా కూడా వీకి నన్ను ఎత్తి వీకి నన్ను కళ్ళ బాధలో పెట్టి నీ పిల్లలు ఎత్తకపోతే నువ్వు వచ్చి నా పిల్లలు నా మీద కత్తి తీసుకొని ఊరుకోవచ్చు పొడుస్తాను. ఇంత పాపం అనమ్మా. అయితే నా యొక్క భార్య భూలక్ష్మీదేవి నా పిల్లలని తీసుకుపోయింది అంటున్నావా? అవును అవును. నిజమేనా ఇది? నేను నమ్మొచ్చునా? నువ్వు నమ్ముతావో నమ్మవో ఇక నాకైతే ఎరకలేదు. నమ్మవచ్చునా? ఈవెన్ కొట్టలే నన్నే కొట్టి. ఈ విషయం నమ్మొచ్చునా? నా యొక్క పిల్లల్ని నా భార్యమని అయినా
మాణిక్యాల దేవికి ఒప్పయెప్పి 7 పిల్లల్ని ఒప్పయెప్పి నేను ఆ యొక్క ఢిల్లీకి వెళ్ళినాను. నేను మరలి వచ్చేసరికి నా పిల్లలు కనపడకుండా పోయినారు. నా భార్యమణిని అడిగితే నీ పిల్లలు లేరు, నీ సతీమణి అయిన భూలక్ష్మీదేవి వచ్చి నీ సతి దయ్యమయ్యి నీ పిల్లల్ని కొంటపోయిందని ఒక విధంగా మాటలు మాట్లాడుతున్నది. నేను ఇది నమ్మసక్యమా? నా ప్రాణసఖి, నా భాగస్వామి, తను ఎన్నడూ దయ్యము కాదు. నా పిల్లల్ని కొనపోయేంత ఇది లేదు. నా పిల్లలు ఉన్నారు, నన్ను చాలా జాగ్రత్తగా సాదుకో ప్రాణనాథ అని నాకెంతో బాసలిచ్చి చనిపోయినది. ఇది ఏదో మాయ మాటలు చెప్తున్నది. దీని మాటలు నమ్మసక్యము కావట్లేదు కదా. ఏమిటి ఏమిటి నా మనసు ఇంత తొందరగా నేను నమ్మసక్యం కావట్లేదు. నేనేమి చేయదు కదా. నా పిల్లలు ఎక్కడ ఉన్నారు? చిన్న చిన్న పిల్లలు ఇది. నా పిల్లలు ఎక్కడ ఉన్నారు కదా. నా 7 పిల్లలు నా ఎక్కడ ఉన్నారు? తింటున్నారో పంటున్నారో ఎక్కడ ఉన్నారో కదా. నేను ఏమి చేయదు కదా. నా మనసు మారిపోయి ఎందుకో నా భార్య మీద పుట్టిందా అని అట్లా అనుమానం ఆయన. చెప్పు నాదు కోమా దేవునికే తెలుసు అక్కయ్య. అవును కదా. తల్లి రాబు లక్ష్మీదేవి మమ్మ కరుణా చూడాలే. తల్లి రాబు లక్ష్మీదేవి వల్ల కాదు ఈ బాధలకు వచ్చతో మమ్మేలాయే. వల్ల కాదు ఈ బాధలకు అక్కయ్య. ఏం చేయదు మన బాధలు ఏమిటిది అక్కయ్య. అక్కయ్య అక్క అక్క చెల్లెలా ఈ బాధలు మనకి ఎట్లా తీరుతాయి అక్కలారా? అక్క జనకులు కలుపుదాం పరిపిట పోదామా అక్కయ్య? మన జనుకుడు ఇంతవరకు రాడా? ఏం చేద్దాం మనము? వచ్చింది నీలో వచ్చింది వచ్చిండ అక్కయ్య? పోదాం పాక. మా సంతోషం అక్క, మాకు చాలా సంతోషం అమ్మా. జనకుడు వస్తాడు తీసుకోపోతా. పోదాం పాక. పది పది అక్కయ్య అమ్మా కుమార్తెలారా, నాయన కన్ను తండ్రి, మా బాధలన్నీ మా కష్టాలన్నీ ఎవరు చూస్తారు నాయన మాకు. నాయనా మీరు కనిపించకుండా నేను ఎంతో బాధలు పడ్డాను. ఎన్నో రాజాలు తిరిగినాను. మీరు కనపడకపోయేసరికి నేను సొమ్మసిల్లి ఇంటిలో ఉండినాను. తల్లి మీరు ఎక్కడ పోయినారమ్మా? మా బాధలు ఒలిగి చెప్పుకోము నాయన. దేవుడన్నా దిక్కొస్తాడేమో గాని నువ్వు కనిపించలేదు నాయన మాకు. మా పిన్న తల్లి మాకు బాగా చేస్తాదని మేము నమ్ముకొని ఉన్నాం తండ్రి. మా బాధలు మా కష్టాలు ఆ భగవంతుడికే ఎన్నడైనా సుతులు ముడుతుందా లేదా మాకు అర్థమైతే స్వామి. అలాగరా? మాకు చాలా బాధలు వచ్చినాయి నాయన. ఏం చెప్తున్నా కుమార్తెలారా, నయముగాను మీరాలే నా దూర కుమార్తెలారా, నయముగాను మీరాలే
రాముకు ఇప్పుడే అమ్మా జనని మనకెవరున్నారు ఇంకా సార్ నాయనా 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 కన్న తండ్రి అమ్మా మనకు పాలిగంటి పురంలో ఎవరున్నారు నాన్న మన పాలివారు ఉన్నారమ్మా మన పాలివారా అవును కదా ఇన్నాళ్ళ చదివి ఎన్నడు చూడలేదు చెల్లె చూసినావా నువ్వు ఎన్నడు చూడలేదా నువ్వు మా నాన్న అబద్ధం ఆడుతుండా నిజం కావచ్చునమ్మా నిజమా నాయన ఏమంటున్నావు నాయన నేను చిన్న పిల్లను నాకేం అర్థమైతే లేదు మొత్తం అక్కలకే చెప్తున్నావు నాయన అమ్మా మన పాలివారలు మన మేనమామ కొడుకులు అంటే మన మేనమావ కొడుకులు ఉన్నారు మేనబావలు మన బాంధవులు అయితే అక్కడ పోదామని అనుకుంటున్నా తీసుకుపోదాం అనుకుంటున్నా నాయన కన్న తండ్రి అచటాలే వారున్నారయ్యా ఆత్మ బాంధవులు మనకు అచటాలే వారున్నారయ్యా నాయనా నాయనా ఏటికి పోలేము నాయనా ఇచ్చటానే ఉందవయ్యా ఎచ్చటికి పోవద్దును ఇచ్చటానే ఉందవయ్యా నాయనా కన్న తండ్రి మేము బాగా నానా ఎక్కడ పోయినా మాకు చాలా భయం ఉంది నానా నాయనా 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 ఇక్కడనే ఉందాం నాయన అమ్మా నా కన్న కడుపు కలవరించుకుపోతున్నానమ్మా మిమ్మల్ని ఏ విధంగా ఆగమ చెయ్యాలనో నాకు అర్థం కావట్లేదమ్మా మీరు చిన్న పిల్లలమ్మా లేరు ఏ విధంగా ఆగమ చెయ్యాలని అమ్మా మాకు అక్కడ ఎవరు కావచ్చు అక్క కావచ్చు చేస్తున్నాం మీకు మేనా మామాలు ఇంకా గలరు మీకు మేనా మామలు గలరు మీకు మిక్కిలి మీకు మేనా మామాలు ఇంకా మిక్కిలి బాంధవులు మీకు మేనా మామాలు ఇంకా అమ్మా అమ్మాలారా మనకు సరఫరా పోదాం తెలుసున్నమ్మా మనకు ప్రేమతో వారు తెలుసు నమ్మ మనకు అమ్మా బిడ్డలారా తండ్రి సరగూర మానవు బోదామే నాయనా వారు తెలుసు నమ్మ మనకు నాయనా
నా హృదయము తట్టుకునడం లేదమ్మా. మిమ్మల్ని చూస్తే వదిలిపెట్టాలని నాకు లేదమ్మా. మా అమ్మ లేక నీ ఒక్కడవే మా కన్న తండ్రి అని మేము చాలా భవిష్యం నాయనా మమ్మల్ని వదిలి ఎక్కడ పోతివి నాయన. వారు మన మేనమావులని చెప్తున్నావు, మనకెన్నడూ నాకైతే ఇంతవరకు కనిపించలేదు. మరి తీసుకుపోయి మన మేనమామలని మమ్మల్ని ఏం చేస్తావు నాన్న? అమ్మా. చాలా భయంగా ఉంటుంది నాన్న నాకు. నేను మీకు అబద్ధము చెప్తున్నాను తల్లి. నా మనములో నాకు అబద్ధము చెప్తున్నాను అన్నట్టుగా నాకు ఇది ఉంది. కానీ మిమ్మల్ని మోసము చేస్తున్నా. ఓ నానా అమ్మా. నానా నువ్వు పోదామంటున్నావు కానీ నేను రాను నాయన, నేను ఇక్కడనే ఉంటాను నాయన. మనకు బాంధవులు ఉన్నారు, ఇక్కడ ఉంటే మనకు ఎవరు లేదు తల్లి. మనకు బాంధవులు ఉన్నారు, అక్కడే పోదాం కదా. అలాగనా కదా. ఎన్నడిందు రాకాయుండిరి నాయనా నాయనా ఏమి కారణమునా ఎన్నడిందో రాకాయుండిరి నాయనా కన్న తండ్రి, మా జనని కుమార్తెలారా, తెలుపు నాతో కాదనక ఇప్పుడు కన్న తండ్రి తెలుపు నాతో. ఓ నాయనా కన్న తండ్రి, మా కుమార్తెలారా, నాయనా 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 ఎన్నడూ కూడా మేము పుట్టిన కానించెల్లి మేము ఇంతవరకు వచ్చినాము నాయన, పెద్దోళ్ళమైనము. కానీ ఎన్నడూ కనిపించలేదు. ఇవాళ మేనమామలు అంటున్నావు నాయన. మేనమామలని నువ్వు ఇంతవరకు మమ్మల్ని తీసుకుపోలేదు, వాళ్ళు ఇక్కడ రాలేదు. కానీ కాబట్టి మాకు ఏందో మాకు విచిత్రం అనిపిస్తుందమ్మా. అవునమ్మా, ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. మాకు రైకల్లో చీరల్లో అమ్మా. అయితే ఎన్నడూ బాంధవులు అవుపడలేదు. అవునమ్మా. ఈనాడు బాంధవులు ఎవరు నాయన అంటున్నారా? జగడమాడి రాకయుండిరి జరిగేను భవనాలనే ఆడి రాకయుండిరి భవనాలను జగడమాడి రాకయుండిరి. అవును కదా. అమ్మా కుమార్తెలారా, అమ్మా జగడమాడి మనకు ఆ బంధత్వం ఎడబాసి ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యన మీ కొరకు నేను తీసుకుపోయివా బంధుత్వం కలుపుకోవాలనుకుంటున్నాను. జగడమాడిన వారు బంధుత్వం కలపాలంటే వారు ఎట్లా మాట్లాడతారో మమ్మల్ని తీసుకుపోయినాక జగడమాడిన వారు మాట్లాడతారు. అయ్యా జగడమాడినట్టుగా అందుకే అయ్యే జగడమాడి మమ్మల్ని తీసుకుపోయి తోలుతుంటున్న కారణం ఏంటమ్మా? నాయనా కన్న తండ్రి, ఎవరి తండ్రి ఏంది జగడమాడి? అక్కయ్యా నేను ఉన్నానని నేను తీసుకుపోయి
అన్ని మాట్లాడి అన్ని చేసి వస్తాను నాయనా నీ మాట అక్క. నమ్ముతున్నాం మేము. అన్న వస్త్రములు సొమ్ములు అడిగినట్లు ఇతురా అన్న వస్త్రములు సొమ్ములు ఆ దైవమా నాయనా కన్న తండ్రి అడిగినట్లు ఇతురా అన్న వస్త్రములు సొమ్ములు పన్నుగా మాడుచుంటిమి బాగా జందకాయుందారా పన్నుగా మాడుచుంటిమి నాయనా కన్న తండ్రి మేము అడిగితే బాధపడతారు ఏమో నాయనా. అమ్మా ఓ అమ్మలారా నాయనా నాయనా కన్న తండ్రి అమ్మా నేను ఏమి చెప్పలేకపోతున్నానమ్మా నాయనా ఏం చేద్దాం నానా ఆ బ్రహ్మ రాసిన రాత తూర్చిన పోదన్నట్టు మిమ్మల్ని చాలా మోసము కావచ్చు ఇది. మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను చాలా ఇది చేస్తున్నానమ్మా ఆ భగవంతుడు రాశాడు నానా నువ్వు రాసింది కాదు మాకు ఇది. ఏం చేస్తాం మా రాజు కట్టింది మా గీత గిట్ల మీ రాదు కదా. వస్తామని రేపు వస్తావు అయ్యాలండి మాయని మేనమామాలు మాయని మేనమామాలు మేనాలు అత్తాలు మాయని మేనమామాలు ఆహా, నానా కన్న తండ్రి మా మేనమావులు అత్తలు ఉన్నారు అక్కడ. అవును కదా మేనా అత్తాలు మాయని మేనమామాలు అమ్మా నాయనా మీ మేనమామలు ఉన్నారు మేనత్తలు ఉన్నారు మేన బావలు ఉన్నారు మీకు ఎలాంటి బాధ లేకుండా ఉంటది కదా అక్కడికి తీసుకుపోయి మిమ్మల్ని ఉంచుతానని నేను ఇది చేస్తున్నానమ్మా ఈ తల్లిదండ్రులు చచ్చి మేనమావులు బతుకు. అవును అవును అందుకే ఉన్నట్లు మా మేనమావులు. మనకి బావులుండ్రు అక్కడ మనకి బావులుండ్రు అక్కడ బావులుండ్రు నాయనా కన్న తండ్రి అమ్మా ధరను పోషావరపురీష సత్తరుణాను తోడాను ధరను పోషావరపురీష సత్తరుణాను తోడాను ధరను పోషావరపురీష ఏముంది నాయనా నాయనా అమ్మా అమ్మా నాయనా మీకు ఎలాంటి బాధ ఉండదు అత్తలు ఉన్నారు మామలు ఉన్నారు బావలు ఉన్నారు అందరూ మన బంధుత్వం మన సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ మిమ్మల్ని ఉందామని అనుకుంటున్నాను తల్లి మీరు మీరు మీ ఇష్టం ఎట్లుందో చెప్పండి తల్లి లేదు మీరు నాయనా సరే ఉంటాము నాయనా. నాయనా నాయనా ఇక్కడ ఉంటే నీకేమన్నా బాధ అనిపిస్తుందా నాయన ఏమి లేదమ్మా నాయన ఏమి లేదు మరి అక్కడ ఎందుకు తోలి వస్తానంటున్నావు నాయన అమ్మా, మీరు 7 అక్క చెల్లెళ్ళు మీ పిన తల్లి మేము చాలా బాధ పెట్టిందో మంచిగా చూసుకుందో ఏ విధంగా ఇది చేసిందో నాకు మాత్రము తెలియదు. మీరు మాత్రము నాయన పిన తల్లి నన్ను ఈ బాధలు పెట్టింది నన్ను ఈ హింసలు పెట్టింది అని మాత్రం ఇంతవరకు చెప్పలేదు మరి అది చెప్పకుండా తీసుకుపోయి మేనమావుల దగ్గర తోలుతున్నట్టు ఎందుకు నాయన? అమ్మా, మనకు బాంధవులు వాళ్ళు బాంధవులే
బాంధవులే కానీ కన్న తల్లిదండ్రులు తీసిపెట్టి బాంధవుల కాడ తోలిస్తే మా బతుకు ఏమైతుంది? సరే అలాగే నాయనా. మీ 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 అమ్మని చేసుకున్నప్పుడు వాళ్ళు దూరమైనారు, మీరు పెద్ద అయినారు కాబట్టి మీరు మిమ్మల్ని తీసుకుపోయి మంచితనంతో అలా కలిపి సరే నాయన మీ ఇష్టమే మా ఇష్టమే. సరే నాన్న పోదాం పద. సరే అదే మా భయం అమ్మా, వేస్తున్నా నేను ఉన్నాను కదా తల్లి, మీకు ఎలా నేను ఉన్నాను కదా, మీకు ఎలాంటి భయం లేదు. అమ్మో చాలా భయం ఉంది నాన్న. అమ్మా మన పోంగ అరణ్యవాసము నుంచి వెళ్ళిపోతున్నాము. చీకటి అయినది కాబట్టి మనము ఇక్కడే ఒక కొద్దిసేపు పండుకొని మనము ఒక గంట. నాయన నాకు నిద్ర వస్తున్నది నాయన. సరే తల్లి నాయనా, పండుకోండి కదా. నీ వద్దనే పండుకుంటాం మేము. తల్లి పండుకోరు కదా. ఆహా భరింపగా జాల. నా యొక్క కుమార్తెలనైనా ఈ అరణ్యవాసములు తీసుకొచ్చి చీకటి అయింది, నిద్రపోయిన టైంలో నేను నా కుమార్తెలని పండబెట్టి నేను ఈ కుమార్తెలను నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను కదా. అవును కదా, నా రాజ్యముకు నా భార్య కాడికి వెళ్ళిపోతున్నాను. నా పిల్లల్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను. నా పిల్లలు ఎక్కడ ఆగమవుతారో, దిక్కులేని పక్షిలాగా ఎక్కడ పోతారో నేను తట్టుకోలేకపోతున్నాను కదా. భరింపగా జాలా, భరింపగా ఈ సుకుమారుల తెమయటుల నోతునో భరింపగా జాలా. ఈ సుకుమారుల శ్రమయటుల నోతునో భరింపగా జాలా. ఆకలి దూపకు అలుమటింతురో, ఆకలి దూపకు అలుమటింతురో భరింపగా జాలా. ఈ సుకుమారుల చెమయటుల నోతును భరింపగా జాలా. దైవమా, నా కుమార్తెలను అరణ్యవాసము వదిలిపెడుతున్నాను. తిండి లేదు, నీళ్లు లేవు, వాళ్ళు ఎలా బతుకుతారు, ఎలా ఉంటారు? నా భార్య మాటలు విని నా కుమార్తెలను దూరం చేసుకుంటున్నాడు. భగవంతుడా నువ్వే దిక్కు కదా. అక్క కాలేసి అక్క నువ్వు లేవే, ఓసారి కాలేస్తున్నావు, ఓసారి చేస్తున్నావు. నువ్వులే ఆడమనుకోప, నువ్వులే ఈ నుంచిలే, నువ్వులే నువ్వు ఇక్కడ పండురా, నువ్వు ఇక్కడ పండుకో. అక్కయ్య మన నాన్న పండుకున్నాడు కనిపిస్తున్నాడు. ఎక్కడ పోతున్నా, ఎక్కడ పోయిండు? ఏంది మొద్దున్నది? ఏంది నాయన మొద్దు అయిపోయిండా? ఏమి ఎక్కడ పోతున్నా ఏమో, ఈ మొద్దుకి ఇట్లా పోయినది, మొద్దు పోయినది. ఇది మొద్దే. ఇంత పెద్ద పని చేసిండ. ఎక్కడ పోతున్నా? ఎక్కడ పోవచ్చు కదా. అయ్యో ఏం చేద్దాము అక్కయ్య. అమ్మో అమ్మ నాకు భయం అవుతుంది అక్క. ఈ మొద్దును ఎత్తుకొని పోదామా? మనకి ఎవరు దిక్కులేరా, ఎక్కలేరా, ఏం చేద్దాం మనము? అక్కయ్య మన నాన్న ముద్ద అయిపోయింది అక్క. ముద్ద అయిపోయింది ఇక మనకు, ఇక ఓడిసిపోయింది ఇక ఆయనకు మనకు. అక్కయ్య అక్కయ్య ఆ కట్టో ఈ పిడికో తెచ్చి తలగా పెడదాం. తలగా పెట్టి ఇక్కడ లేవు, చెట్లు ఉన్నాయి కానీ కట్టెలు అవపడతలేవు అక్క. అగిపులు నా తేరు, అగిపుల అక్క. అక్కల రమణము ఇకను ఆగమైతి మీ చాట, అక్కల రామణము ఇచ్చట.
ఆగమైతిమి చాట అక్కలారా మనము ఇచ్చట సిక్కేగున్నది ఎడవి ఎంతో ఎక్కడా చూసినాను సిక్కేగున్నది ఎడవి ఎంతో అక్కయ్యా అక్క అక్క అక్కయ్య చెల్లెలా ఈ అడవిలో ఎక్కడ పోదామక్క మనము మనకు చాలా బాధగా ఉందమ్మా, నా కాళ్ళు అయితే అల్కపోతున్నాయి. నడువానా తరము కాదు నడబోనాదు తరము కాదెంతో నాదు కాలాకి కాను నడువడాదు తరము కాదు. అవును చెల్లి, నా కాళ్ళు లాగుతున్నాయమ్మా. ఒడిగే ముండ్లు గుచ్చిన రుద్రం ఒడిగే ముండ్లు గుచ్చిన రుద్రం నొల్గుచున్నది నాకు ఒడిగే ముండ్లు గుచ్చిన రుద్రం ఘోర మృగములు మా గొప్ప గృహం అక్కయ్యా అక్కయ్యా గోరముర్గములుండునమ్మా గొప్ప దోహాలు చూడగా గోరముర్గములుండునమ్మా. వస్తున్నా చెల్లి, అక్కడికి వెళ్ళి వస్తున్నది. చరితిమి ఇటను మనకు దిక్కు ఎవరు లేరిక చరితిమి ఇటను మనకు ధరణు పోస వరపూరీస దాముడే మన సాక్షిగా ధరణు పోస వరపూరీస అక్కలారా మనము ఇచ్చట ఆగమైతిమి మనమీక అక్కలారా మనము ఇచ్చట. అవును చెల్లి, ఆ భగవంతుడు మనకి ఇలా రాసి ఏం చేద్దాం చెల్లెలా. అక్కయ్యా అక్క అక్కయ్య మనం ఆగమైతే ఎవరికి బాధ, మనం చెడిపోతే ఎవరి బాధ, ఈ మృగాలు తింటే ఎవరికి బాధ, మనల్ని ఎవరన్నా గిట్ల మందలిచ్చే మానవు లేకుండా ఈ ఘోర అడవిలో కారు కావు కావమని కూడా ఒక కాకి కూడా అంటలేదు. ఏం చేద్దాం చెల్లెలా, చాలా భయం అవుతుంది అక్క. భయంగా కరంగానే ఉన్నది చెల్లెలా మనకు.